కోర్టులో జడ్జి ఎవరికైనా మరణశిక్ష విధించిన తర్వాత పెన్నుకుండే నిబ్బుని ఎందుకు విరుస్తారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే లైఫ్ ఆఫ్ స్టోరీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయండి. కోర్టులో జడ్జి ఎవరికైనా మరణశిక్ష విధించిన తర్వాత పెన్నుకుండే నిబ్బుని ఎందుకు విరుస్తారు? ఈ పద్ధతి బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది. అయితే ఇలా పెన్ నిబ్బుని విరవడం వల్ల చాలా కారణాలున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి మరణశిక్ష విధించిన తర్వాత మళ్ళీ ఆ పెన్‌తో మరణశిక్ష విధించే పరిస్థితి రాకూడదని సింబాలిక్‌గా చెప్పడానికి, అలాగే ఒక వ్యక్తి మరణానికి కారణమైన ఆ పెన్నుని మళ్ళీ ఏ పనికి ఉపయోగించకూడదనే ఉద్దేశంతో పెన్ నిబ్బుని విరుస్తారు. అలాగే జడ్జి ఒక్కసారి మరణశిక్ష నిర్ణయించిన తర్వాత మళ్ళీ తను రద్దు చేయడానికి వీలు లేదు. అందుకే ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత ఇదే ఫైనల్ డెసిషన్ అని చెప్పడానికి, తాను ఇచ్చిన తీర్పు మరలా రిపీట్ చేసి మార్చడానికి అవకాశం ఉండకుండా చేయడానికి అలా పెన్ నిబ్బుని విరగొడతాడు. అదే విధంగా ఒక వ్యక్తి మరణానికి కారణమవుతున్నాడని చాలా బాధాకరమైన విశేషం అలా పెన్ను విరవడానికి కూడా జడ్జి యొక్క దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నాడని, తను కేవలం తన కర్తవ్యాన్ని నిర్ణయించానని అలా పెన్ను విరుస్తారు. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైఫ్ ఆఫ్ స్టోరీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయండి.